లోక్సభ స్పీకర్ అధికారాలు మరియు విధులకు సంబంధించి సరికానిది ఏది? ఆప్షన్ 1. ఒక బిల్లుపై సమానమైన ఓట్లు వచ్చినప్పుడు నిర్ణయాత్మక ఓటు వేస్తాడు. ఈ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అండి. ఒక బిల్లుపై ఏదైనా ఒక బిల్లుపైన సమానంగా ఓట్లు వచ్చినప్పుడు, టై అయినప్పుడు, అది సానుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఓట్లు వచ్చినప్పుడు దానిపైన నిర్ణయాత్మక ఓటు ఎవరు వేస్తారంటే లోక్సభ స్పీకర్ వేస్తారు. అప్పుడు లోక్సభ స్పీకర్ ఓటు ద్వారా ఆ బిల్లు భవిష్యత్తు అనేది నిర్ణయించబడుతుంది. ఓకే, దీన్ని మనం క్యాస్టింగ్ ఓట్ అని కూడా అంటాం. రాజ్యసభలో కూడా చైర్మన్కి అధికారం ఉంటుందన్నమాట. ఓకే, ఆప్షన్ 2. ఒక బిల్లు ఆర్థిక బిల్లా లేదా సాధారణ బిల్లా అనేది నిర్ణయిస్తాడు. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ అండి. బిల్లు ఆర్థిక బిల్లా లేదా సాధారణ బిల్లు అని నిర్ణయించే అధికారం కేవలం స్పీకర్కి మాత్రమే ఉంటుంది. సో ఇది కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3. పార్టీ ఫిరాయింపుల చట్టం ఆధారంగా లోక్సభ సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తారు. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ అండి. మనకు 10th షెడ్యూల్లో ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం చేర్చారు కదా 1985లో. ఈ చట్టం ఆధారంగా లోక్సభ సభ్యుల్ని అనర్హులుగా ప్రకటించే అధికారం కూడా స్పీకర్కి ఉంటుంది. సో ఇది కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 4. స్పీకర్ తన పదవిని పొందిన తర్వాత తన పార్టీకి రాజీనామా చేస్తాడు. ఇది రాంగ్ ఆప్షన్ అండి. మన దగ్గర స్పీకరు ఎలాంటి రాజీనామా అనేది చేయరు. ఆయన ఏ పార్టీలో అయితే ఉన్నారో అదే పార్టీలో కొనసాగుతారు. స్పీకర్గా తన పదవిని నిర్వహిస్తారు. అయితే ఈ రాజీనామా చేసేది ఎక్కడుంది అంటే బ్రిటన్లో స్పీకర్ ఎవరైతే ఉన్నారో స్పీకర్ ఎన్నికైన తర్వాత అతను ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీకి రాజీనామా చేసి తటస్థంగా ఉంటారనమాట, న్యూట్రల్గా ఉంటారు. ఇది బ్రిటన్ రాజ్యాంగంలో ఉంది. ఓకే, సో మన దగ్గర లేదు. సో ఈ ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అనమాట. ఎందుకు స్పీకర్ అధికారాలు విధులకు సంబంధించి సరికానిది అన్నాడు. ఆప్షన్ 1, 2, 3 కరెక్ట్, 4 అనేది రాంగ్ కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.